హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో అప్డేషన్స్. గైస్, ఇప్పుడు దాకా మనం 8 మ్యాచెస్ ఎనాలిసిస్ చెప్పాము. 8 మ్యాచెస్ ఎనాలిసిస్ మనం ఎలా అయితే చెప్పామో సేమ్ అదే క్రమంలో జరిగాయి. మీకు ఏమైనా ప్రూఫ్లు కావాలంటే యూట్యూబ్ ఛానల్లో కింద మొత్తం లైన్గా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అయితే బీబీఎల్ 9th మ్యాచ్కి వచ్చేసి ఈ మ్యాచ్ బ్రిస్బేన్ హీట్కి ఇంకా ఎడలైట్ స్ట్రైకర్స్కి అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ వెన్యూ చూసుకుంటే బ్రిస్బేన్లో జరగబోతుంది. అయితే టాస్ వేసేదేమో బ్రిస్బేన్, టాస్ తీసుకునేదేమో ఎడలైడ్. అయితే మనం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ రిపోర్ట్ బ్యాటర్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా 2 టీమ్స్ కలిపి 19 మ్యాచెస్ ప్లే చేశారు. దాంట్లో 10 మ్యాచెస్ ఏమో బ్రిస్బేన్ హీట్ గెలిచారు, 9 మ్యాచెస్ ఏమో ఎడలైట్ గెలిచారు. అయితే టాప్ బ్యాటర్ చూసుకుంటే మనం జిమ్మీ ప్యార్సన్ అని చెప్పి అనుకోవచ్చు. టాప్ బౌలర్ చూసుకుంటే లాయిడ్ పాప్ అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ పవర్ ప్లే స్కోర్ చూసుకుంటే ఒకవేళ బ్రిస్బేన్ హీట్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే పవర్ ప్లే స్కోర్ వచ్చేసరికి 50 నుంచి 55 ఉండొచ్చు. ఓవరాల్ స్కోర్ వచ్చేసరికి 155 నుంచి 160 ఉండొచ్చు. ఒకవేళ ఎడలైడ్ స్ట్రైకర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే పవర్ ప్లే స్కోర్ వచ్చేసరికి 45 నుంచి 50 ఉండొచ్చు. ఓవరాల్ స్కోర్ చూసుకుంటే 20 ఓవర్స్ 145 నుంచి 150 ఉండొచ్చు. అయితే ప్రిడిక్షన్ బేస్లో నా పర్సెప్షన్ ప్రకారం అయితే రేపు బ్రిస్బేన్ హీట్ అయితే మ్యాచ్ గెలవబోతుంది. ఇవన్నీ ఫైనల్ అప్డేట్స్ కాదు. ఫైనల్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి, ప్రాఫిట్స్ ఏం చేసుకోండి.